హలో నమస్తే, వెల్కమ్ టు హోమ్లీ సిద్ధ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, ప్రధానంగా సోషలాజికల్ ఈవెంట్స్లో అందరికీ 90% పీపుల్కి ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అనేది ఏంటంటే ఇన్ఫ్లమేషన్, అంటే డైజెస్టివ్ ట్రాక్ లేయర్ మీద ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో దానివల్ల ఏమైందంటే గ్యాస్ట్రైటిస్ అనే కంప్లైంట్ వస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని ఆమ్లపిత్తంగా చెప్తారు. ఈ ఆమ్లపిత్తం పెరగటం వల్ల, పైత్య ప్రకోపం పెరగటం వల్ల ఇది గ్యాస్ట్రైటిస్గా కన్వర్ట్ అవుతుంది. అయితే ఫస్ట్ ఎవరికైతే గ్యాస్ట్రైటిస్ అనేటువంటి ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ట్రీట్మెంటు నులిపురుగులకి మందులు వేసుకోవాలి. నులిపురుగులకి మందులు వేసుకోకుండా మీరు ఎన్ని గ్యాస్ట్రైటిస్ మందులు వాడినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఫస్ట్ మీరు మీ అబ్డామెన్లో ఉన్న స్టమక్లో ఉన్నటువంటి వామ్స్ని కిల్ చేయాలి. కిల్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి స్టెప్ తీసుకోవాలి. అయితే ఈరోజు ఆయుర్వేద శాస్త్ర ప్రకారం మనం చిన్న టిప్ ఏంటంటే, ప్రారంభంలో ఉన్నటువంటి ఎవరికైనా గ్యాస్ట్రైటిస్ పూర్తిగా ఇక నుంచి రాకుండా చేయగలిగినటువంటి టిప్ ఏంటంటే, అది ఒక 50 గ్రాములు ఇంగువ తీసుకోండి. ఇంగువని ఏం చేస్తారంటే మెత్తగా నూరుకొని పక్కన పెట్టుకోండి. దాన్ని ఒక స్పూను ఆవునేతిలో దోరగా వేయించండి. వేయించిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోండి. ఆ 50 గ్రాముల ఇంగువాకి 100 గ్రాములు సైంధవ లవణం, అంటే దీన్ని రాక్ సాల్ట్ అంటారు. ఆ రాక్ సాల్ట్ని తీసుకొని చక్కగా రెండు కలిపి పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని రోజుకు ఒక స్పూను గోరువెచ్చని నీళ్ళతో తీసుకోండి, ఎంప్టీ స్టమక్తో. ఖచ్చితంగా మీకు డైజెషన్ సిస్టమ్ మీద ఉన్నటువంటి లేయర్లు ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో, గ్యాస్ట్రైటిస్ ఏదైతే ఉందో, ఆమ్లపిత్తం ఏదైతే ఉందో అది కంప్లీట్గా మీ కంట్రోల్లోకి వస్తుంది. దీంతోపాటు ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోండి. స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయండి. అలాగే తిన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒక 10 మినిట్స్ వజ్రాసనం వేయండి. అలాగే ప్రాణాయామం చేయండి. యోగాభ్యాసం కనుక చేసినట్టయితే మీకు ఖచ్చితంగా ఈ గ్యాస్ట్రైటిస్ నుంచి కంప్లీట్గా మనం ఎరాడికేట్ అవ్వచ్చు. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఈ టిప్ని ఫాలో అప్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.